శివుడి త్రిశూలం వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఆధ్యాత్మిక మరియు తత్వశాస్త్ర రహస్యాలను సూచిస్తుంది. త్రిశూలం యొక్క ప్రధాన అర్థాలు: 3 కాలాలను సూచించడం. త్రిశూలంలోని 3 కొమ్ములు గతం, భవిష్యత్తు, వర్తమానం ఈ 3 కాలాలను సూచిస్తాయి. మహాశివుడు సమస్త కాలాన్ని నియంత్రించగల కాలభైరవుడు. ఆయనకు కాలంపై పూర్తి ఆధిపత్యం ఉంది, అందుకే ఆయనను కాలాంతకుడు అని కూడా అంటారు. 3 గుణాలను సూచించడం. ప్రకృతిలోని 3 ప్రధాన గుణాలను శివుని త్రిశూలం ప్రాతినిధ్యం వహిస్తుంది: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. శివుడు ఈ 3 గుణాలను సమతుల్యం చేస్తాడని తత్వం చెబుతుంది. 3 లోకాలను సూచించడం. భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం అనే 3 లోకాలను సూచిస్తుంది. శివుడు ఈ 3 లోకాలకు అధిపతి, అందుకే ఆయనను త్రిలోకాధిపతి అని అంటారు. శివుడు తన త్రిశూలంతో ఈ లోకాలలోని అసుర శక్తులను నాశనం చేస్తాడు. త్రిశూలం ప్రత్యేక సంఘటనలు. గజాసురుడి నుండి భక్తులను రక్షించడానికి శివుడు త్రిశూలాన్ని ప్రయోగించాడు. అంధకాసురుడిని వధ. అంధకాసురుడు శివుని శక్తితో మరణించాడు. ఇలాంటి మరిన్ని పురాణ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.